హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మామిడికాయతో పులిహోర అండి. ఇప్పుడు మామిడికాయల కాలం కదా, మీరు సరదాగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఒకసారి మామిడికాయ పులిహోరని ఇలా చేసుకున్నారంటే సులువుగా చేసుకునే పద్ధతి అండి ఇది. ముందుగా మామిడికాయలని తొక్క చెక్కేసుకొని ఇలా కోరేసుకొని ఇలా కోరేసిన పక్కన పెట్టేసుకోండి. ఈ టెంకులు కూడా పారేయక్కర్లేదండి, మనం చారుకు పెట్టుకోవచ్చు, కావాలంటే చారులో వేసుకోవచ్చు. బాగుంటుంది చారు, మామిడికాయ చారు కూడా బాగుంటుంది. చూసారు, ఇలా కోరేసుకోండి. కోరుకోగానే మనం తాలింపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోండి. పులిహోరకి ఎలా పెట్టుకుంటారో అలా తాలింపు పెట్టుకోండి. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఒక గరిటెడు నూనె వేసుకోండి. నూనె వేసుకున్న వల్ల మనకి అన్నం పొడిగా ఉంటుంది. వాటి పచ్చిమిరపకాయలు తాలింపు వేగగా పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని వేయించుకోండి. ఇందులోనే కరివేపాకు వేగనివ్వండి. మామిడికాయ తినడం వల్ల చాలా మంచిది అంటారండి. వేసవికాలం కదా, చిన్న పులుపు నోటికి తగలగానే నాలుకకి మంచిది అంటారు. ఇలా మామిడి తురుము ఇలా తురిమేసుకొని ఇందులో వేసుకోండి. తాలింపులోని వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఇంగువ, అది మీ ఇష్టం అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వేసుకొని ఒకసారి బాగా కలిపిసిన వల్ల మనకి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి బేగా మగ్గిపోతుందండి. వేడి అన్నం తీసుకొని అందులో కొద్దిగా నూనె, పసుపు, కరివేపాకు వేసుకొని అన్నం ఇలా చల్లారి పెట్టుకోండి. కొద్దిగా ఆ వేడి అన్నంలోనే మనం మనం వేయించిన మామిడి ముద్దను కూడా వేసుకొని మామిడికాయ ముద్దని వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఉప్పు చాలా పోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది అన్నీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.